discussion about the our lesson in handicrafts and handlooms. Handicrafts and handlooms. చేతి వృత్తులు మరియు చేనేత పరిశ్రమ. చేతి వృత్తులు మరియు చేనేత పరిశ్రమ. Basket maker of Andhra. Basket maker. Polaya is a basket maker from Sankavaram village in Kanigari Mandal, Prakasam district. ఇక్కడ ఒక పర్సన్ ఇస్తున్నారు పోలయ్య. ఈయన కనిగిరి మండల్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే, ఈయన బాస్కెట్ మేకర్. బాస్కెట్ మేకింగ్ అనేది హ్యాండీక్రాఫ్ట్స్, చేతి వృత్తి. బాస్కెట్ మేకింగ్ అనే దానిలో ఒక పర్సన్ పోలయ్య అనే వ్యక్తి గురించి ఇక్కడ కేస్ స్టడీ ఇస్తున్నారు అన్నమాట. అతని యొక్క వ్యక్తిగత వివరాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఏం చేస్తుంటారు, అండుగుల అనేటువంటి గ్రామంలో పోలయ్య అనేటువంటి ఒక కనిగిరి మండలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి ఇక్కడ కేస్ స్టడీ ఇవ్వడం జరిగింది. ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉంది. He is about 35 years old. ఈయన ఎన్ని ఇయర్స్ అంట? 35 years. నెక్స్ట్. He belongs to Erukula, a tribal community. ఎరుకుల Tribal community. ఎరుకుల కమ్యూనిటీ. Tribal community. ఎరుకుల అనేటువంటి కులం, ఇది ట్రైబల్ అంటే గిరిజన తెగకు చెందినటువంటిది. ఎస్టీస్ అంటారు, షెడ్యూల్డ్ ట్రైబ్ అంటాం. ఓకే, షెడ్యూల్డ్ ట్రైబ్ అంటాం. ఎరుకుల అనేటువంటి ఈ ఒక జాతి, ఎరుకుల అనేటువంటి వాళ్ళు ఎరుకుల, యానాది, నాయకపోడు, లంబాడి, కోయ, గోండు, సవర, యానాది, చెంచు, వీళ్ళంతా కూడా ట్రైబల్స్ అన్నమాట. వీళ్ళంతా కూడా ట్రైబల్స్. వన్ ఆఫ్ ది ఎరుకుల క్యాస్ట్, అది కూడా ఒక ట్రైబల్ కమ్యూనిటీకి చెందింది అన్నమాట. నెక్స్ట్, ఈయన ఈ పోలయ్య అనే వ్యక్తి ఎరుకుల జాతికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్, His family has been wearing baskets for generations. Bhagyamma, his wife, also works as a basket maker. ఓకే, తన యొక్క వైఫ్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. దీనిలో ఈ బాస్కెట్ మేకింగ్ లో తన యొక్క భార్య కూడా ఇతనికి సహాయం చేస్తుంది. Moreover, they have 3 children. Polaya's father, along with other 25 families, came to Kandukuru and Ongole about 30 years ago. ఇలాగా 3 చిల్డ్రన్స్ వీళ్ళు కందుకూరు నుంచి ఒంగోలుకి ఈ విధంగా ఈ పోలయ్య లాంటి ఫ్యామిలీస్ 30 కుటుంబాలు వచ్చి అక్కడ నివసిస్తూ ఉన్నారు. 35 ఫ్యామిలీస్. ఈ 25 ఫ్యామిలీస్ ఇక్కడికి మైగ్రేట్ అయ్యి కందుకూరుకి వచ్చి ఉంటున్నారు. As the demand for baskets had declined in their native place, he sells baskets on roadside and nearby villages. చూడండి, వాళ్ళు అక్కడ మైగ్రేట్ అయ్యి ఉంటున్నారు. అక్కడి నుంచి బాస్కెట్ మేకింగ్ చేసి వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి ఆ యొక్క బుట్టల్ని వాళ్ళు పర్చేజ్ చేస్తారు, అమ్ముతారు అనమాట. Polaya uses the spines of wild date plant. wild date palm అంటే ఈత చెట్లు. ఈత యొక్క చెట్లు, ఈత చెట్టు యొక్క ఆకులు ఉంటాయి కదా, వాటిని ఆ లీవ్స్ తీసేసి ద స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని చీల్చి వాటి ద్వారా బాస్కెట్ మేకింగ్ అనేది చేస్తారు. నెక్స్ట్, Using a knife, he shaves off the leaves and keeps them in hot sunshine to dry them. చూసారు, వాళ్ళు వాటిని చీల్చి చాకుతో వాటిని చీల్చి వాటిని ఏం చేస్తారు, ఎండలో బాగా ఆరబెడతారు.
The raw material, wild date palm leaves, are brought in bundles from Shankavaram, their native village. వీళ్ళు ఈ శంఖవరం అనేటువంటి విలేజ్ నుంచి వీళ్ళు దీనికి రా మెటీరియల్ చేస్తారు. రా మెటీరియల్ అంటే ఏంటి? రా మెటీరియల్ అంటే ఈ ఈ ఆకులు, ఈత ఆకులు ఎక్కడ ఈత చెట్లు ఎక్కువగా అంటే ఆ శంఖవరం విలేజ్లో ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఆ శంఖవరం విలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఈ రా మెటీరియల్ని వీళ్ళు తీసుకొని వస్తారు. తీసుకొచ్చి అట్లా అంటే ఎక్కువగా ఉండడం చేత అక్కడికి వెళ్తారు. అక్కడ తక్కువగా వాళ్ళకి కాస్ట్కి వాళ్ళు తెచ్చుకొని వీటిని తయారు చేయడం జరుగుతుంది. His relatives in Shankavaram collect the spines from bushes around their villages and sell to basket makers like Polaya. అంటే వీళ్ళు ఈ వాళ్ళ రిలేటివ్స్ ఈ శంఖవరంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బంధువులు అందరూ కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అర్థమవుతుందా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ బుషెస్, ఆ పొదలలో, చుట్టుపక్కల విలేజ్లో ఉన్నటువంటి పొదలలో పెరిగినటువంటి ఈ యొక్క ఈత చెట్ల యొక్క ఆకుల్ని వాళ్ళు కలెక్ట్ చేసి ఉంచుతారు. వాళ్ళ దగ్గరికి వీళ్ళు పోలయ్య లాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు అనమాట. Shankavaram is about 80 kilometers from Ongole. చూడండి, ఒంగోలు నుంచి శంఖవరంకి ఎన్ని కిలోమీటర్స్ అంట? 80 కిలోమీటర్స్ అంట. శంఖవరం నుంచి ఒంగోలుకి 80 కిలోమీటర్స్. Each bundle of date palm spines cost 120 rupees. ఈచ్ బండిల్ కాస్ట్ వచ్చేసి 120 rupees. 120 రూపీస్. Polaya and other basket makers usually bring 10 bundles for 2 months. ఓకే, ఎన్ని అంట? 10 bundles. for 10 2 బండిల్స్ For ఫర్ 2 మంత్స్కి, 2 నెలలకి సరిపడా వాళ్ళకి ఎన్ని బండిల్స్ కావాలంట? ఎన్ని బండిల్స్ కావాలి? 10 bundles. 10 బండిల్స్ కావాలి. 10 బండిల్స్ వస్తే వాళ్ళు కొంటే వాటి 2 మంత్స్ వాళ్ళకి వస్తున్నాయి. 2 మంత్స్ వరకు కూడా వాళ్ళకి అవి తయారు చేసుకోవడానికి సరిపోతున్నాయి అన్నమాట. Polaya's family makes 25 baskets from 1 bundle. చూడండి, ఒక 1 బండిల్తో ఎన్ని బాస్కెట్స్ అవుతాయి అంట? 25 బాస్కెట్స్ baskets. 25 బాస్కెట్స్. ఓకే, 1 బండిల్కి. మరి 10 బండిల్స్కి 10 bundles of 250 baskets. అంటే 2 మంత్స్లో వీళ్ళు 250 baskets. 250 బాస్కెట్స్ మేక్ చేస్తారు 10 బండిల్స్తో. అంటే ఒక 10 బండిల్స్కి వచ్చేసి ఈచ్ ఎంత అంట? ఒక్కొక్క బండిల్ కాస్ట్ ఎంత? 120. Each cost. Bundle each. కాస్ట్ ఎంత? 120. 120. అంటే 10 బండిల్స్కి ఎంత అవుతుంది? 1200. ఎంత అవుతుంది? 10 బండిల్స్కి 1200. 1200 అవుతుంది. ఓకే, ఇక్కడ 2 మంత్స్కి వచ్చేసరికి ఎన్ని తయారు చేస్తారు? 250. 250 బాస్కెట్స్ తయారు చేస్తారు. ఓకే, He weaves baskets from 10 a.m. to 5 p.m. వీళ్ళు If you 10 వీళ్ళు బాస్కెట్ మేకింగ్కి టైం ఎంతంట? 30 minutes for a basket. 10 to 5 p.m. వీళ్ళు ఈ బాస్కెట్ మేకింగ్ 10 గంటలకు ప్రారంభించి ఈవినింగ్ 5 వరకు కూడా దాన్ని తయారు చేస్తుంటారు. It will take 30 minutes to make a basket. చూడండి, 30 మినిట్స్కి ఒకటి వస్తుందంట. ఎంత పడుతుందో బాస్కెట్ మేకింగ్కి? 30 minutes. అంటే హాఫ్ అన్ అవర్. ఒక బాస్కెట్ తయారు చేయడానికి, ఒక బుట్టను తయారు చేయడానికి అల్లడానికి 30 హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకే, With a few breaks to eat and rest.
తర్వాత కొంత తక్కువ టైం వాళ్ళు తినడానికి, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కొంత టైంనే వాళ్ళు వెచ్చిస్తారు. Polaya sells each basket for 20 rupees. ఈచ్ బాస్కెట్ ఎంతకు అమ్ముతాడంట? 20 rupees. 20 రూపీస్. అతను 10 బండిల్స్కి ఎన్ని 10 into 20. బాస్కెట్స్ అవుతాయి అనుకున్నా? 250. 250. అంటే 250 250 ఇంటూ 20. 20 ఎంత వస్తుంది? 5,000. ఓకే, చూడండి, అంటే 5,000 రూపీస్ వాళ్ళకి. వీళ్ళ కాస్ట్ ఎంత అయింది? 1200 అయింది. ఓకే, చూడండి, అంటే వీళ్ళకి రా మెటీరియల్ తీసుకురావడానికి ఖర్చు ఎంత అయింది? 1200 అయింది. అంటే చార్జెస్ అవన్నీ అదనంగా ఉంటాయి అనుకోండి, కానీ వాళ్ళ అక్కడ రా మెటీరియల్ కొనడానికి ఎంత అయింది ఖర్చు? 1200 అయింది. వాళ్ళు బాస్కెట్ మేకింగ్ చేసిన తర్వాత అమ్మితే 5,000 వస్తాయి. ఓకే, 5,000లో వాళ్ళ రా మెటీరియల్ కొనడానికి అయిన ఖర్చులు తీసివేస్తే 3,800 ఉంటుంది. అంతే కదా? అంటే 2 months వరకు 3,800 అంటే ఈచ్ మంత్ ఎంత? 1,500 1700 1900. అవునా? అంటే ఈచ్ మంత్ ఇవి ఎంత వస్తుంది? నెలవారీ చూసినట్లయితే ఈచ్ మంత్ 1900 వాళ్ళు కష్టపడి సంపాదించిందండి. అవునా? నెక్స్ట్, Sometimes customers ask for a bigger basket for family rituals. చూసారా? అంటే ఒక్కొక్కరు వాళ్ళ పండగలకి కానీ వాళ్ళ వీటికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ప్రత్యేకంగా ఆర్డర్ ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారు? ప్రత్యేకంగా ఆర్డర్ ఇస్తారు. మాకు కొంచెం పెద్ద సైజులో కావాలి, లేదా హైట్లో కావాలి అని ఇస్తారు. These are sold at a higher price depending on the amount of raw material used. చూసారా? రా మెటీరియల్ మరి దానికి ఎక్కువ. అవునా? ఇప్పుడు ఒక చిన్న బాస్కెట్ అనుకోండి, ఎంత అవుతుంది? ఇప్పుడు చిన్న బాస్కెట్కి తక్కువ మెటీరియల్ అవుతుంది, తక్కువ అమౌంట్ అవుతుంది. కానీ అదే కొంచెం పెద్ద బాస్కెట్ తయారు చేయడానికి అనుకోండి, మరి ఎక్కువ మెటీరియల్ అవుతుంది కదా. కాబట్టి దానికి ఎక్కువ మెటీరియల్ యూజ్ చేయాలని అంటే మరి ఎక్కువ మెటీరియల్ యూజ్ చేయాలి. మరి దానికి అంటే 2 baskets తయారు చేసేటటువంటి రా మెటీరియల్ 1 బాస్కెట్కి పెట్టవలసినటువంటి సిచ్యువేషన్. However, they often have to live in urban areas without basic amenities. ఒక్కసారి మరి వీళ్ళు ఈ 2 monthsలో వీటిని అమ్మడానికి, వీటి కొన్ని తీసి అమ్మడానికి ఎంత ఖర్చు అవుతుంది? అంటే వాళ్ళకి రా మెటీరియల్కి అవుతుంది, మళ్ళీ వాళ్ళు డైలీ వేజ్ ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. మరి దీని మీద ఆధారపడిన తర్వాత అదనపు ఖర్చులు, సిటీలో అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. సిటీలో అదనపు ఖర్చులు కూడా ఉంటాయి కదా. మరి వాటన్నిటిని మరి వాళ్ళకి మినిమం రేట్స్, వాటర్ ఫెసిలిటీ ఉండదు, డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండదు, రోడ్ ఫెసిలిటీ ఉండదు, ఎలక్ట్రిసిటీ అలాంటి లేట్ చోట ఎన్నో చిన్న డ్రైనేజ్ కెనాల్ పడతాం వాళ్ళు The Porumuthu is a